వ్యవసాయంలో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు విత్తనం ఎంపిక అనేది ఎంత ముఖ్యమో మత్స్య పరిశ్రమలో విత్తన పిల్ల ఎంపిక కూడా అంతే ముఖ్యం. ఎంచుకునే విత్తనపు పిల్లపై ఆధారపడి దిగుబడులు ఉంటాయి. విత్తనపు చేప పిల్ల వివిధ సైజుల్లో లభ్యమవుతూ ఉంటుంది. వీటిని దశల వారీగా హాపాల్లో పెంచుతూ ఉంటారు. గ్రుడ్డు దశ, అటు తర్వాత ఫ్రై, ఆ తర్వాత వేరెడు సైజులో ఉండే ఫింగర్లింగ్, 150 నుంచి 250 గ్రాముల బరువుండే అడ్వాన్స్ ఫింగర్లింగ్ ఇలా దశల వారీగా పెంపకం చేస్తుంటారు. ఇటీవలి కాలంలో 200 గ్రాముల పైబడి బరువు గల చేప పిల్లను వదిలి 6 నుంచి 7 నెలల పంట కాలానికే పట్టుబడి చేయటం, ఏడాదికి 2 పంటలు తీసుకోవడం చూస్తున్నాం. రైతులే సొంతంగా చిరు చేప పిల్లను పెంపకం చేయటం వల్ల చేపల సాగులో పెంపకంలో ఖర్చులు తగ్గి మరణాల శాతం తక్కువగా ఉండేందుకు అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ దేవి వరప్రసాద్ రెడ్డి. చేపల పెంపకం అన్నప్పుడు మనకి 2 అంశాలు గుర్తొస్తాయి. ఒకటి నర్సరీ చెరువులు, 2 ప్రధాన చెరువులు. నర్సరీ చెరువులు అంటాము, లేదా చిన్న చెరువులు అంటాం. ఈ చిన్న చెరువుల్లో మనం చేపల స్పాన్, చిరు చేపలు వాటిని తీసుకొని వచ్చి మనం ఫ్రై దశ లేదా ఫింగర్లింగ్ దశ లేదా 150 గ్రాముల నుంచి 250 గ్రాముల దాకా అడ్వాన్స్డ్ ఫింగర్లింగ్ దశ దాకా మనం పెంచడం అనేది మనకి జరుగుతూ ఉండిద్ది. అదే మన ప్రధాన చెరువుల్లో అయినట్టయితే ఈ ఫింగర్లింగ్ దశ అంటే వేలంత సైజులో ఉన్న దశ నుంచి లేదా మనకి 150 గ్రాముల నుంచి 250 గ్రాముల సైజు అంటే కాటా సైజు అంటాము. వీటిని మనం డైరెక్ట్ చెరువుల్లో మనం వదులుకోవటం అనేది మనం జరుగుతూ ఉండేది, మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకంటే నాణ్యమైన ఆరోగ్యకరమైన చేపలు పెంపకం మొదలయ్యేది చిరు చేపల దగ్గర నుంచి మొదలవుతుంది. నర్సరీ చెరువులు మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న చెరువులు అనేవి మనం గమనిస్తూ ఉంటాం. ఒక 2-3 సెంట్ల దగ్గర నుంచి 10 సెంట్ల దాకా ఉండటం, లేదా ఎన్ఆర్జీసీ కింద తవ్విన ఫామ్ పాండ్స్ కానీ, లేకపోతే మనకి హాపాలు కట్టుకొని ప్రధాన చెరువుల్లో కూడా కట్టి మనం చేపలను పెంచడం అనేది మనం జరుగుతూ ఉండిద్ది. ఈ చిరు చేపలను మనం పెంచుకునేటప్పుడు ముఖ్యంగా నీళ్లు తీసేసినాక వాటిని అన్నిటినీ చెరువుని బాగా ఎండబెట్టుకోవాలి. ఒక మనిషి నడిచే విధంగా మనకి బాగా ఎండాలన్నమాట. ఎండిన తర్వాత వాటిపైన మనం సున్నం చల్లుకొని, సున్నం చల్లిన తర్వాత సహజ సిద్ధమైన ప్లాంక్టాన్ అంటే వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు, ఈ ఫైటో ప్లాంక్టాన్ కానీ జూ ప్లాంక్టాన్ కానీ ఇవి సహజ సిద్ధంగా మనకి పెరగాలి అనుకున్నట్టయితే ఎరువులు వాడకం అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. అది మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఆర్ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడుకున్నట్టయితే సహజ సిద్ధమైన ప్లవకాలు అనేది బాగా పెరుగుతుంది. ఇది పెరిగిన తర్వాత వాటిని చిరుచేపలు వాటిని తిని ఆహారంగా వాటిని పెరగడం అనేది జరుగుతుంది. వీటితో పాటు 1 మీటర్ నుంచి 1.5 మీటర్ దాకా వాటర్ డెప్త్లో మనం మెయింటైన్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఈ నీళ్లు నింపుకున్న తర్వాత మన ఏదైతే స్పాన్ దశ వాటిని నింపుకున్నప్పుడు మనం వదులుకున్నప్పుడు వాటికి సరైన మేత యాజమాన్యం అనేది అవసరమైనది. ఈ మేత యాజమాన్యంలో మనకి ముఖ్యమైనది ప్రోటీన్ సోర్సు. ఈ ప్రోటీన్ సోర్స్కి రావడానికి మనకి నూనె చెక్క కానీ లేకపోతే సోయాబీన్ చెక్క కానీ వీటన్నిటినీ కలిపింది మనకి రెడీమేడ్ ఫీడ్స్ ఉంటాయి. వాటిని కూడా వాడుకున్నా సరిపోతుంది. లేకపోతే మనంతటా మనమే తయారు చేసుకొని వీటితో పాటు మనం వాడుకున్నట్టయితే చాలా మంచిది. సరైన ఈ మేత యాజమాన్యంలో మనం గమనించాల్సింది ఏంటి అంటే వీటితో పాటు వైటమిన్ సి అండ్ ఈ కానీ లేకపోతే మినరల్స్ కానీ వీటన్నిటిని మనం కలుపుకున్నట్టయితే మనకి చేపలు అనేది ఆరోగ్యవంతంగా, వేగవంతంగా, మరణాలు అనేది తక్కువగా ఉండి మనకి ఎక్కువగా బతుకుదల శాతం అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. దీంతో పాటు మనం కలుపుకోవాల్సింది ప్రోబయోటిక్స్ అంటే మంచిని కలగజేసే సూక్ష్మజీవులు అనమాట. ఈ మంచిని కలగజేసే సూక్ష్మజీవులు ఈ ప్రోబయోటిక్స్ మేతలో పాటు మనం కలిపి మనం పెట్టడం ద్వారా ఇవి ఆహార నాణ్యంలోకి వెళ్ళిపోయి మంచిని కలగజేసే సూక్ష్మజీవులు అక్కడ ఉండి అక్కడ దానికి కావాల్సినటువంటి ఆరోగ్యవంతమైన పరిస్థితిని మెరుగుపరిచి దాన్ని చేప పిల్లల్ని బాగా పెంచడం అనేది మనకి జరుగుతూ ఉండిద్ది. సో ఈ చేపలని మనం పెంచే విధంగా మనకి ఏ దశ దాకా కావాలి అనుకుంటే ఆ దశ దాకా మనం స్పాన్ టు ఫ్రై కానీ, ఫ్రై టు ఫింగర్లింగ్ కానీ, లేకపోతే ఫింగర్లింగ్ టు అడ్వాన్స్డ్ ఫింగర్లింగ్ కానీ పెద్ద 150 నుంచి 200 గ్రాముల సైజు దాకా మనం పెంచుకోగలుగుతాం అన్నమాట. ఇవన్నీ చేయటం ద్వారా మనకి నాణ్యమైన చేప పిల్లల్ని మనం ఉత్పత్తి చేయగలుగుతాము. మనం వాటిని పెంపక కాలంలో పెద్ద చెరువుల్లో వదులుకున్నట్టయితే మన చేపల సాగు అనేది విజయవంతంగా సాగుతుంది. సో దీనివల్ల మనకి ఆదాయం అనేది బాగా ఎక్కువగా ఉండిద్ది.